ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్సీల అధ్యక్షుడు సంజయ్ వర్మ తెలిపారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం సీఎం చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకొచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. దోనిపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని అన్నారు. దోనిపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మన విజయవాడ పట్టణంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దోనిపూడి శంకర్ గారు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనుకుంటా అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇసుక విధానంలో ఎంపీ గారి మీద మరి ఆయనకు అనుకూలమైన పదాలు ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువు చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారేమో తెలియదు కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ కమిషనర్ గారే కానీ మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. పేదవాడు గత 5 ఏళ్లు ఇళ్లు కట్టి నిర్మాణానికే కాదు మరి కూలీలు ఉన్నారు, మనం చూస్తున్నాం. రాడ్ బెండింగ్ చేసుకునే వాళ్ళు మరి తాపీ మేస్త్రులు గత 5 ఏళ్లు వాళ్ళ జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలు అనుభవించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత పేదవాడు సంతోషపడుతుంటే చూసి ఓర్వలేని ఈ సిపిఐ పెద్ద మనిషి మరి రాష్ట్ర కమిటీ మరి ఏ విధంగా చూస్తుందో తెలీదు, మా ఎంపీ గారి మీద బురద జల్లాలని చూస్తున్నారు. శంకర్ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతిదీ మీరు ఏ ఆరోపణలు చేశారో మీడియా ముందు కూర్చొని రండి. దమ్ము ధైర్యం ఉంటే ఏ రీచ్కి వెళ్దామో రండి. ఇసుక రీచ్లో ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పండి, దాన్ని అక్కడే సాల్వ్ చేద్దాం. నువ్వు మాట్లాడిన మాటలు మీడియా కోసం మరి నీ యొక్క రాజకీయ ఉనికి కోసం నువ్వు ఈరోజు ఉచిత ఇసుక విధానం మీద మాట్లాడేవారంటే నువ్వు ఎంత దిగజారు రాజకీయం చేస్తున్నావో విజయవాడ పట్టణంలో ఇన్నేళ్ళు సాగొచ్చు, ఇక నుంచి సాగదో గుర్తుపెట్టుకోవాలని కూడా మరి శంకర్కి చెప్తున్నాం.